హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కస్టమర్ కోసం నేను ప్రిపేర్ చేసిన న్యాచురల్ హెయిర్ గ్రోత్ మాస్క్. దీన్ని యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, అలాగే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఫ్రీజీగా డల్గా ఉన్న హెయిర్ అనేది సాఫ్ట్గా షైనీగా తయారవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. దానికి ముందుగా మనకు కావాల్సింది మెత్తగా ఉడికించుకున్న రైస్. మీ దగ్గర రాత్రి మిగిలిన అన్నమైనా పర్వాలేదు, ఇది మనము యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులో మీ దగ్గర ఉంటే పెరుగును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయొచ్చు, లేదా కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఓన్లీ కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. ఈ రైస్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు మనకు బాగా ఉపయోగపడతాయి. హెయిర్ బ్రేకేజ్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ అనేది న్యాచురల్గా షైనీగా పెరగడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనము పంకిన్ సీడ్ ఆయిల్ అర స్పూను ఇందులో యాడ్ చేసుకుందాము. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మన జుట్టు అనేది స్ట్రాంగ్గా పెరగడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను ఒక స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె మన పెద్దవాళ్ళ కాలం నుంచి మన హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తున్నాము. దీనివల్ల హెయిర్ అనేది రఫ్గా కాకుండా స్మూత్గా అవుతుంది. అలాగే మన హెయిర్కి ఇన్స్టెంట్ షైన్ని అందిస్తుంది. జుట్టు రాలే సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ మూడింటిని మనము బాగా కలుపుకొని ఈ మాస్క్ని హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా సాఫ్ట్గా షైనీగా తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.